గుర్తించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వము ఒక కమిటీ నియమించడాన్ని యావత్ తెలంగాణలో ఉన్న విద్యార్థులందరం కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ పాత్ర కీలకమైనది. ఆ ఓయూ జేఏసీని ఏర్పాటు చేయాలని మాతో చర్చించడానికి వచ్చినటువంటి శ్రీకాంతరావు అన్న కూడా ఇక్కడ ఉన్నాడు. ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా 14 విద్యార్థి సంఘాలం ఒక జేఏసీగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ రోజు ఉద్యమానికి పునాది కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర బిల్లు పెట్టాలని చెప్పేసి మేము సిద్ధాంతపరంగా వైరుధ్యం ఉన్నటువంటి 14 విద్యార్థి సంఘాలు ఏకమై మా యొక్క విద్యా అవకాశాలను ఉద్యోగ అవకాశాలను కూడా పక్కకు పెట్టి ఆ రోజు ఓయూ జేఏసీగా ప్రోగ్రెసివ్ మీడియా సెంటర్లో దాదాపు 2009 నవంబర్ 18వ తారీఖు రోజున మేము ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అక్కడి నుంచి మొదలైనటువంటి ఆ ఓయూ జేఏసీ ఉద్యమం యావత్ తెలంగాణ సమాజాన్ని కదిలించడమే కాకుండా మా తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారి నాయకత్వంలో పొలిటికల్ జేఏసీ ఏర్పడ్డది. ఆ రోజు ఆ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన మొదటి తరం విద్యార్థులుగా మా చదువులను పక్కకు పెట్టి ఈ తెలంగాణ విద్యా ఉద్యోగ ఉపాధి రంగంలో రాజకీయ రంగంలో ఏ విధంగా నష్టపోతుందో కొంత అధ్యయనం చేసినటువంటి విద్యార్థి నాయకులం మా వ్యక్తిగతమైన జీవితాలని మేము ఏ లక్ష్యం అయితే పెట్టుకొని ఒక వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్లు కావాలి, ప్రొఫెసర్లు కావాలి, వివిధ ఉద్యోగ రంగంలో ఎదగాలని వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మెజారిటీ వర్గాలు వాస్తవంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో నుంచి ఉన్నారు. అగ్రవర్ణాల నుంచి ఉన్నప్పటికీ కూడా మేమందరం మొదటి తరం వాళ్ళం లాఠీ దెబ్బలు తిని జైలు జీవితాలు గడిపి దాదాపు ఆ 2009 నుంచి 2014 వరకు మడబతిప్పని పోరాటం చేసి తెలంగాణ వ్యాప్తంగా మేము పాదయాత్ర చేశాం. ఉత్తర తెలంగాణ 610, దక్షిణ తెలంగాణ కూడా 600 కిలోమీటర్ల రూపంలో ముఖ్యంగా అమరవీరుల కుటుంబాలను కూడా పరామర్శించినాం. ఎందుకంటే ఆ విద్యార్థి నాయకత్వానికి గత ప్రభుత్వంలో కొంతమందికి రాజకీయంగా జడ్పీటీ స్థాయి నుంచి కార్పొరేషన్ చైర్మన్ల వరకు అవకాశం ఇచ్చిన మాట వాస్తవమే. కానీ విద్యార్థి ఉద్యమకారులుగా గుర్తించినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యమకారులను గుర్తిస్తాము, 250 గజాలు ఇస్తామని చెప్పేసి చెప్పడాన్ని మేము స్వాగతిస్తున్నప్పటికీ చాలామంది అప్పుడు పీజీలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది డిగ్రీ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో చాలామందికి డాక్టరేట్లు అయిపోయి ఉన్నారు. కొంతమందికి రాజకీయమైనటువంటి అవకాశాలు కావాలని రాజకీయ ఎదగాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఉద్యోగ